వ్యర్థ పదార్థాలను చాలా మంది మహిళలు ఏం చేస్తారు తెలుసారా? ఏం చేస్తారా నాన్న? చాట్లకి తీసుకుంటారు బాగా సీసీ రోడ్లు వేస్తారు కదా, గవర్నమెంట్ వేశారు కదా, రోడ్డు మీద వేసి అలాగే ఇంట్లోకి పోతున్నారు. అంతేకాదురా సోదరా, అవును, మరి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తీసి మీ ఇంటి ముందర ఉన్నటువంటి మురికి కాలువలు ఉంటాయి కదా, దానిలో బాగా కసుమంతా చిమ్మేసి ఆ దానిలో మురికి కాలువలో వేసేస్తారు. చూడండి, అలా వేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి తెలుసా? మురికి కాలువల యొక్క ప్రవాహం ఆగిపోతుంది, చెత్త చెదారం అక్కడ చేరి ఆ ప్రవాహం ఆగిపోవడం వల్ల అక్కడ నిల్వ ఉంటుంది నీరంతా కూడా. రోగకారక క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చేరుతాయి, అనేక రకాల దోమలు గుడ్లు పెడతాయి, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాము హాస్పిటల్కి వెళ్ళి. చూడండి, మరి ఇలాంటి అనర్థాలన్నీ కూడా ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్ అయితేనేమి, డయేరియా అయితేనేమి, ఇంకా స్వైన్ ఫ్లూ అయితేనేమి, కొత్త కొత్త జబ్బులన్నీ కూడా వస్తున్నాయి. తెలుసా ఎలా వస్తున్నాయి? పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల, అపరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల, మనం ఉదయం లేవగానే బాగా సబ్బు పెట్టి స్నానం చేస్తాం, నీట్ గా తయారవుతాం. మరి మన ఇంటిని కూడా నీట్ గా ఉంచుకుంటాం. పరిసరాలను మాత్రం ఏమాత్రం ఉంచుకో. ఎక్కడ పడేసిన చెత్త అక్కడే వేస్తాం. కొబ్బరి బొండలు అక్కడే వేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అక్కడే వేస్తారు. కార్పొరేషన్, నంద్యాల కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన చెత్త కుండలు ఎవరు కూడా వేరు మురికి కాలువలో వేస్తారు. అందుకే అమ్మా, ప్రతి మహిళ కూడా వాడాలి. ఏంటి? చెత్త బుట్టను వాడండి. పరిశుభ్రతను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. అందుకే అన్నారు, శుభ్రత మనము పాటిద్దాము ఓయమ్మా, పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాము మాయమ్మ. శుభ్రత మనము పాటిద్దాము ఓయమ్మ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాము మాయమ్మ. పట్టణ ప్రజలు కలిసికట్టుగా శుభ్రంగా ఉంచాలోయమ్మ. అందుకే అమ్మా, ప్రతి ఒక్కరు వాడాలి, ప్రతి ఒక్క ఉండాలి, ప్రతి ఒక్కరు వాడాలి. చెత్త బుట్ట ఓరమ్మ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి మాయమ్మ. ప్రతి ఒక్కరు వాడాలి, చెత్త బుట్ట ఓయమ్మ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి మాయమ్మ. శుభ్రత మనము పాటిద్దాము ఓయమ్మ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచుదాము మాయమ్మ. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నటువంటి చెత్తనంతా ఊడ్చి పక్కింటి ఆమె ముందు పోస్తారు. ఆయన ఇంటి ముందు పోసిన ఆమె చెత్త ఏమింటి ముందు పోస్తుంది. జుట్లు పట్టుకుంటారు అక్కడ. ఏమని మీదికి పోయి కొట్లాడతారు. మగవాళ్ళు కూడా కలుసుకుంటారు. అమ్మా, చెత్త కాడ అన్ని సమస్యలు ఉండాల్సిన పని లేదమ్మో. అవునమ్మా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. చెత్తే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ చెత్తే మన ప్రాణాలను తీస్తుంది. అవును, ఆ చెత్తే మన ప్రాణాలను హరిస్తుంది. చాలా మంది అనుకుంటారు, దోమ ఇంత చిన్నదే కదా, నన్నేం చేస్తుంది లేని అక్క. చాలా మందికి అనుమానం రావచ్చు, ఈ దోమలు ఎక్కడుంటాయి తెలుసా? ఎక్కడుంటాయో మన ఇంట్లో మనం సంసారం చేస్తున్నట్టే దోమలు కూడా మన ఇంట్లో మన సంసారాలు చేస్తుంటాయి. మన సంసారంలోనే ఉంటాయి. మన వీళ్ళందరూ కూడా దోమ ఇంత చిన్నదే కదా, నన్నేం చేస్తుంది అనుకుంటారు. ఎక్కడుంటాయి దోమలు అంటే, నీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాల్లో దోమలు ఉంటాయి. మనం తాగి పడేసినటువంటి కొబ్బరి బొండలు ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల దాంట్లోకి నీరు చేరి దోమలు గుడ్లు పెట్టి ఉత్పత్తి అయ్యి మన ఇంట్లోకి వస్తాయి. మురికి కాలువల్లో ఉత్పత్తి అవుతాయి. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో, అంటే మనం మిద్దె మీద నీళ్ళ ట్యాంకు పెట్టుకుంటాం కదా, దాని మీద మూతలు సక్రమంగా పెట్టుకోకపోతే దాంట్లోకి దోమలు చేరి గుడ్లు పెట్టి తోక పురుగుల్లాగా తయారై వాటికి రెక్కలు వచ్చి మనల్ని కుడితే మనకు విష జ్వరాలు వస్తాయి. ఇంతేమ్మా దోమ ఉండేది, కానీ వచ్చే జబ్బులు ఏంటో తెలుసా? ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తాయి. అంతేకాదు, కుడితే చాలు మనిషి ప్రాణమే పోతుంది. రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ ఉంటుంది కదమ్మా, వెనకాల ఒక్కొక్క చుక్క నీరుగా బొట్టు పడుతుంటుంది కదా, దాన్ని కూడా 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ట్యాంకులు కూలర్లు కూడా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు పెట్టి చాలా రోజులు స్టోరేజ్ చేస్తే నీటిలోకి దోమ చేరి గుడ్లు పెట్టి అవి మనల్ని కుడితే దోమ కాటు వల్ల ఎలాంటి జబ్బులు వస్తున్నాయి తెలుసా? బాగా వినండి అక్క. దోమ కాటు వల్ల సుఖకృపాలు, పని, డబ్బు, వృధా, జబ్బు ఎలా అవుతుంది. దోమలు కట్టు మీరు